అందరికీ నమస్కారం అండి. ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో 200 గజాల్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. ఈస్ట్ ఫేసింగ్ హౌస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. 200 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి. ఈ ఇంటికి లిఫ్ట్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బాత్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బాత్రూమ్తో ఉన్న ఇల్లు అండి. చాలా స్పేసెస్గా ఉంది ఇల్లు. గేట్ డిజైన్ చూస్తున్నారండి. ఎలివేషన్ మరొకసారి చూస్తున్నారు. 200 గజాల్లో ఉన్న ఇల్లు డిజైన్ చూస్తున్నారండి. ఎలివేషన్ మెయిన్ రోడ్డుకి, రాంపల్లి మెయిన్ రోడ్డుకి 4th బిట్ అండి. రాంపల్లి 100 ఫీట్ మెయిన్ రోడ్డుకి 4th బిట్ అండి ఈ ఇల్లు. ఎలివేషన్ మరొకసారి చూస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్తో డిజైన్ చేశారు. మెయిన్ రోడ్ చూస్తున్నారండి. రాంపల్లి 100 ఫీట్ మెయిన్ రోడ్డుకి జస్ట్ 4th బిట్ అండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారండి. చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా. గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాం మనము. ఈ ఫాల్ సీలింగ్ అండి. పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ చూస్తున్నారు. గేట్ పిల్లర్స్ మొత్తం కూడా గ్రానైట్తో డిజైన్ చేశారు. స్టేర్ కేస్ అండి. ఇది లిఫ్ట్ చూస్తున్నారు. లిఫ్ట్ ఎంట్రన్స్ మొత్తం కూడా గ్రానైట్తో డిజైన్ చేశారు. మెయిన్ డోర్ ఎంట్రన్స్ కూడా మొత్తం గ్రానైట్తో డిజైన్ చేశారండి. ఇది కూడా పార్కింగ్ ఏరియానే. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వాష్ ఏరియా అండి. ఇది మొత్తం కూడా పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. చాలా పెద్ద పార్కింగ్ అండి. ఈజీగా 3 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇది నార్త్ సెట్ బ్యాక్ చూస్తున్నారు. నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేసున్నారు. అలాగే నార్త్ వెస్ట్ కార్నర్లో అవుట్ సైడ్ నుంచి ఒక బాత్రూమ్ ఇచ్చారండి. ఇది అవుట్ సైడ్ బాత్రూమ్. ఇది వెస్ట్ ఖాళీ స్థలం అండి. వెస్ట్ సెట్ బ్యాక్. పార్కింగ్ ఏరియా చూస్తున్నారండి. అలాగే లిఫ్ట్ కూడా చూస్తున్నారు. మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం టేక్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ చుట్టూతా గ్రానైట్తో ఫ్రేమింగ్ చేశారండి. ఇది హాల్ చూస్తున్నారు. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ యూజ్ చేశారు. ఆపోజిట్లో టీవీ యూనిట్ చేయించారండి వుడ్ వర్క్లో. ఓన్లీ టీవీ యూనిట్ ఒక్కటే వుడ్ వర్క్ చేయించారు. ఆర్చ్ డిజైన్. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారు. ఈ డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ చూస్తున్నారు. కార్నర్లో టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారు. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారండి. ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. ఇంటి లోపల ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. ఇది పూజా రూమ్ అండి. మీరు చూస్తుంది పూజా రూమ్ చూస్తున్నారు. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. 200 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి. గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాము. బెడ్రూమ్కి వెళ్ళటానికి పాసేజ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. చాలా స్పేసెస్గా ఉందండి. ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్, ఆర్సీసీ సెల్ఫ్స్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి మాస్టర్ బాత్రూమ్. టైల్స్ అన్నీ కూడా పెద్ద సైజులో ఉన్న టైల్స్ యూజ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా చేయించారండి బాత్రూంలో. మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ అండి. లెఫ్ట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో సెల్ఫ్స్ చూస్తున్నారు. ఆర్సీసీ సెల్ఫ్స్. లో రూఫ్ కూడా ఈ బెడ్రూమ్ నుంచే ఇచ్చున్నారండి. ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లో కామన్ బాత్రూమ్ ఉంది. ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. కామన్ బాత్రూంలో కూడా పెద్ద టైల్సే యూజ్ చేశారండి. క్లాడింగ్ చేశారు. పెద్ద టైల్స్తోనే క్లాడింగ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చేశారు.
ఇది హాల్ చూస్తున్నారు. హాల్లో నార్త్కి ఒక డోరు, ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారండి. ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చారు. పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. ఇది లిఫ్ట్ ఏరియా అండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇవి స్టెప్స్ చూస్తున్నారు. స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్తో ఫ్లోరింగ్ చేయించారు. ఎస్ఎస్ రైలింగ్ ఫిక్స్ చేస్తారండి సైడ్కి. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్లో బాల్కనీ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఫాల్ సీలింగ్ డిజైన్ పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. ఇది మెయిన్ డోర్. ఇది లిఫ్ట్ అండి. టెర్రస్కి వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి. ఇది నార్త్ బాల్కనీ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇది మెయిన్ డోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోరు చుట్టూతా గ్రానైట్తో ఫ్రేమింగ్ చేయించారు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూస్తున్నారు. చాలా పెద్ద హాల్ అండి. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ వేశారు. ఆపోజిట్లో టీవీ యూనిట్ ఉంది. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారు. ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఇసుకతోనే కన్స్ట్రక్షన్ చేశారండి. ఫుల్ రివర్ శాండ్ యూజ్ చేశారు. ఎటువంటి డస్ట్ యూజ్ చేయలేదు. ఓన్లీ బండల కింద మాత్రమే డస్ట్ యూజ్ చేశారు. ఇది ఆర్చీ డిజైన్ అండి. ఈ డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లోకి వెళ్తున్నాం. ఇది డైనింగ్ హాల్ చూస్తున్నారు. డైనింగ్ హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్. కిచెన్ ఎంట్రన్స్లో లైట్స్ కూడా ఇచ్చున్నారండి. లైట్ చూస్తున్నారు. ఇది పూజా రూమ్ అండి. చూస్తుంది పూజా రూమ్ చూస్తున్నారు. 200 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి. అది కూడా మెయిన్ రోడ్డుకి జస్ట్ 4th బిట్ అండి. ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారండి. యూ షేప్లో ప్లాట్ఫామ్ ఇచ్చున్నారు. అలాగే 4 feet హైట్ వరకు టైల్స్ వేసున్నారు. టోటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విత్ రివర్ శాండ్. కిచెన్ చూస్తున్నారు. కిచెన్లో సెల్ఫ్స్ చూస్తున్నారండి. 4 feet హైట్ వరకు టైల్స్ కూడా వేస్తున్నారు. అలాగే ప్లాట్ఫారం కింద వచ్చే సెల్ఫ్స్ కూడా చూస్తున్నారు. కిచెన్ నుంచి డైనింగ్ వ్యూ చూస్తున్నారు. డైనింగ్లో మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి. డైనింగ్ నుంచి వాష్ ఏరియా ఇచ్చారు. ఇది వాష్ ఏరియా. డైనింగ్లో ఈ టైల్స్ ఉన్న దగ్గర కౌంటర్ వాష్ బేసిన్ ఇస్తారండి. దానికి గ్రానైట్ కూడా వేస్తున్నారు కౌంటర్కి. దాని మీద వాష్ బేసిన్ పెట్టిస్తారు. డైనింగ్ నుంచి పాసేజ్ అండి. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మెయిన్ రోడ్ వ్యూ చూపిస్తున్నానండి. చాలా దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్డు. 100 feet మెయిన్ రోడ్ అండి. రాంపల్లి 100 feet మెయిన్ రోడ్డు. జస్ట్ అంటే జస్ట్లో ఉంటుందండి. మెయిన్ రోడ్ నుంచి 4th బిట్టేనండి ఈ ఇల్లు. మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్స్ చూస్తున్నారండి. ఇది అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బాత్రూమ్ చాలా పెద్దగా ఉంది. దీంట్లో కూడా 4x2 డిజిటల్ టైల్సే యూజ్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా చేయించారండి. 200 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి. విత్ లిఫ్ట్ కూడా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ అండి. లెఫ్ట్కి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. ఎంఎస్ గ్రిల్ వస్తుంది. అలాగే యూపీవీసీ విండోస్ వస్తాయి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లో రూఫ్ ఇచ్చున్నారు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఆపోజిట్లో కామన్ బాత్రూమ్ ఉందండి.
ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. పాసేజ్ నుంచి డైనింగ్ హాల్ చూస్తున్నారు, కిచెన్, పూజా రూమ్ చూస్తున్నారండి. అలాగే డైనింగ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నారు. హాల్ చాలా పెద్దగా ఉందండి. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించున్నారు. వాస్తు ప్రకారం నార్త్కి ఒక డోరు, ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చున్నారు. బాల్కనీలోకి వెళ్తున్నామండి. బాల్కనీ నుంచి టెర్రస్కి వెళ్దాం. అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దామండి. ఇది లిఫ్ట్ అండి. బిల్డింగ్ డీటెయిల్స్ చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 200 స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ డైమెన్షన్ 30/60, టోటల్ స్లాబ్ ఏరియా 3700 స్క్వేర్ ఫీట్స్. లిఫ్ట్ అవైలబుల్ ఉందండి. మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి రాంపల్లి, నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 1,85,00,000 అండి. 1,85 lakhs. మెయిన్ రోడ్డుకి జస్ట్ 4th బిట్ మాత్రమేనండి. 100 feet మెయిన్ రోడ్డుకి జస్ట్ 4th బిట్ మాత్రమే. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 1,85 lakhs అండి. 1,85,00,000. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224888 నెంబర్కి కాల్ చేయండి. కాలనీ వ్యూ చూస్తున్నారండి. స్టేర్ కేస్కి హెడ్ రూమ్ ఉంది. అలాగే లిఫ్ట్ రూమ్ కూడా చూస్తున్నారు. ఇది పర్గోలా డిజైన్ అండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.